రేపు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా 13,000 కోట్లతో నూతన రహదారుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సభకు 80,000 నుంచి 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. సీఎం రేవంత్ పర్యటనతో నల్గొండ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శంకర్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు రానున్నారు. ఇది ఇందుకు తగ్గ అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటికే అధికారులు పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు సీఎం రాక గురించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? సీఎం రాక గురించి మేము అందరికీ 3 గంటలకి కనగల్లో ఉన్నటువంటి హ్యామ్ రోడ్స్ గురించి 13,000 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ రోడ్లు ఈ రాష్ట్రంలోనే ఎప్పుడు కనివిని రీతిలో శంకుస్థాపన చేయబోతుండు. ఒకేసారి 13,500 కోట్ల రూపాయలు ఎక్కడ ఏ గవర్నమెంట్ అంటే ఇప్పటివరకు స్వతంత్రం వచ్చే కాంచి కూడా ఇవ్వలే ఎప్పుడు కూడా. అది మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి శాఖ ద్వారా ఇస్తున్నందుకు నల్గొండ ప్రజలుగా, నల్గొండ కోమటిరెడ్డి వెంకట అభిమానులుగా మేము సంతోషంగా ఉన్నాం. అలాగే మా మంత్రి కాబట్టి సీఎం గారు ఇక్కడ మొదలు పెడుతుందుకు వస్తుంది కాబట్టి కనగల ప్రోగ్రాం చూసుకొని వచ్చి నల్గొండ ఎన్జికల బహిరంగ సభ రావడం జరుగుతుంది. తర్వాత 4 o'clock ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పటి వరకు మా క్యాడర్ కావచ్చు, మా నాయకులందరూ కలిసి మా వాళ్ళు వచ్చే కార్యకర్తలందరికీ అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జన సమీకరణ చేస్తున్నాం. స్వచ్ఛందంగా నల్గొండ పట్టణ ప్రజలు కూడా, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత 83 కోట్ల రూపాయలు ఒకటేసారి డ్రింకింగ్ వాటర్కు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి మంజూరు చేయించి శంకుస్థాపన చేస్తాం. అంటే 3 నెలలు 4 నెలలనే దాదాపు 150 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అలాగే స్మార్ట్ సిటీ కూడా చేస్తారని మన మంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో. అది కూడా ప్రయత్నాలు చేస్తుండ్రు. మనకు స్మార్ట్ సిటీ కనుక వచ్చినట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలందరికీ. మననే సిటీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే టౌన్ పెరుగుతున్న కొద్దీ దానికి వాళ్ళ అవసరాల కొరకు ఏ విధంగా చూసుకోవాలో గత 5 పర్యాలను ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి కోమటిరెడ్డి గారికి అన్ని అవగాహన ఉన్నాయి. ఆయన చేసే అభివృద్ధి అంతా తెలుసు మనకు. దాదాపు 1,500 కోట్లతో ఇప్పుడు నల్గొండ పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది. రేపు కూడా మేము నల్గొండ నియోజకవర్గానికి దాదాపు 100 కోట్ల వరకు రోడ్ల వరకు కూడా కావాలని అడగకపోతున్నాం. ఎందుకంటే రైతులు వాళ్ళ పొలాల దగ్గర పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మళ్ళీ 10 ఏళ్ళ దాకా ఎవరికి దగ్గర ఇబ్బంది పడకుంటున్నారని మేము అనుకుంటున్నాం. భారీ బహిరంగ సభ మాత్రం సక్సెస్ అవుతుంది, ఇలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జనాల సమీకరణ ఎలా ఉండబోతుంది? సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? దాదాపు నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి 50,000 నుంచి 60,000 మంది రాబోతున్నారు. ఎందుకంటే ప్రతి విలేజ్ నుంచి స్వచ్ఛందంగా వస్తుంది రెడీగురు మా వాళ్ళు. ఎందుకంటే నల్గొండ టౌన్ చుట్టూ ఉంటుంది. నల్గొండ చుట్టూ ఉంటుంది, మన కాన్స్టిట్యున్సీ దగ్గర ఉంటుంది, ఎక్కువ లాంగ్ కూడా ఉండదు. ఎంత ఎటు చూసినా 30-35 కిలోమీటర్లు ఉంటుంది. అందువల్ల మాకు జనసంఖ్య సమీకరణ చేయడం ఈజీ అయిపోయింది మాకు. అలాగే మేము నల్గొండ జిల్లా నుంచి అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. వారితో పాటు మేము దాదాపు 1,00,000 వరకు అనుకుంటున్నాం. కానీ గ్రౌండ్ చిన్నగా ఉంది కాబట్టి ఆ రోడ్ల మీద కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చూస్తే ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది మా మంత్రి గారు వాళ్ళ సూచనలతో అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎస్పీ గారు కూడా బాగా ఇంట్రెస్ట్ పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా పబ్లిక్ మీటింగ్ దగ్గరకు వచ్చేటందుకు వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. వారు కలెక్టర్ గారు బాగా ఇంట్రెస్ట్ పెట్టి ప్రోగ్రామ్ను, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ను విజయంతం చేయాలని చూస్తారు. వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాళ్ళు ఇదే ఉత్సాహంతో మా కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా బాగా, ఎందుకంటే మా ప్రీతం నాయకులు 5 సార్లు ఎమ్మెల్యే కావాలంటే కష్టం ఎవరికైనా. ఒక్కసారి ఎమ్మెల్యే ఏం చేయలేకపోయినా పక్క పెట్టేసి 50,000తో గెలిపించారు. ఆ 50,000 నుంచి 60,000 మంది ఎందుకు పెట్టుకున్నామంటే మా నాయకుడు 50,000 మందితో గెలిచిండు. ఈరోజు 50,000 నుంచి 60,000 మంది తీసుకొస్తే మాకు కూడా తృప్తి ఉంటుంది. మా కోరిక. అన్న, చివరిగా చెప్పండి, అంటే నల్గొండ జిల్లాకి కావచ్చు, నల్గొండ పట్టణానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, గతంలో అభివృద్ధి చేసింది మొత్తం టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళు నేను ఉట్టిన అబద్ధాలు చెప్పడం నేను కూడా కూర్చుంటా. అన్నీ వాళ్ళకి ఏం పని లేదు. వాళ్ళు ఓడగొట్టారు. 11 ఎమ్మెల్యేలు ఇచ్చారు అంత ముందుకు. వాళ్ళు 11 మంది ఓడిపోయారు. ఇంకొకరితోనే 3,000తో గెలిచిండు. ఇది జరిగింది. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు మా వాళ్ళు 50తోని 60తోని గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎంత ఓడిపోయారు వాళ్ళు తెలియదు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తే ఇంకా ఘోరం అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు. డెవలప్మెంట్ అనేది కోమటిరెడ్డి వెంకట గారికి సాధ్యమవుతుంది. ఆయన మీద నమ్మకంతోనే 5 సార్లు గెలిపించారు. ఒక్కసారి ఓడిపోయినా కానీ మళ్ళీ అదే రివేజ్తోని మా ఉన్నటువంటి క్యాడర్, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి 50,000 కనివిని మేయర్తో గెలిపించారు. ఈ నల్గొండ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డ నుంచి అంత మేయర్తో ఎవరు గెలవలేదు. ఎటు చేసాం మేము, ఎందుకంటే డబల్ రోడ్డు వేపిస్తున్నాం. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అయిన తర్వాత ఆర్ఎంపీ శాఖ మంత్రిగా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది ఆ ముషబ్బల్ రోడ్డుకే. ఇదంతా తెలుసు అందరికీ, జనాలు తెలుసు, వాళ్ళు మస్తు మాటలు చెప్తారు అన్న. సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. రేపు జరగబోయే బహిరంగ సభ ఏదైతే ఉంటుందో దీనికి సుమారుగా 50 నుండి 60,000 మంది జన సమీకరణ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ జన సమీకరణ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే గుమ్మల్ మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా 50,000 మంది ఏదైతే ఉంటారో 50,000 మంది వచ్చి కూర్చొని సీఎం ప్రసంగం ఏదైతే ఉంటుందో అది వినడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వాన వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా
లేకుండా భారీ ఎత్తున పెద్ద పెద్ద షెడ్లను అలాగే బారికేట్లను అలాగే ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. సుమారుగా 13,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఏదైతే ఉంటుందో అభివృద్ధి పనులకైతే రేపు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటిగా కనకల్లోని మార్కెట్ యార్డ్లో నిర్మించిన పైలాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పైలాన్ ప్రాజెక్ట్ చేరుకుంటారో అక్కడ అది శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ నుండి నేరుగా ఎన్జీ కాలేజ్ మైదానం ఏదైతే ఉంటుందో ఎన్జీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జనాల్ని ఉద్దేశించి మాట్లాడున్నారు. నల్గొండ జిల్లాకి ఎలాంటి పనులు చేశారు, ఇంకా ఏం పనులు పెండింగ్ ఉన్నాయి, ఏం చేసే అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పేసి నల్గొండ జిల్లా ప్రజలను ఉద్దేశించి అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్తో శంకర్ ప్రైమ్ న్యూస్ నల్గొండ.